నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొదలకూరు కళ్యాణ్ బుధవారం నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా మరియు కావలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మిత్రపక్ష నాయకులతో కలిసి తన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన యొక్క నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను ఎన్నుకొని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ తనకు టికెట్ ఇవ్వడం, అందుకు కృషి చేసిన జిల్లా మరియు కావలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపి పూర్వవైపుని తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం మరియు కావలి అభివృద్ధి చెందుతుందని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించితే తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలైన నన్ను గుర్తించి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నా. ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఈ రాచరిక పాలనని చూస్తూ ఉన్నాం. మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాల పనితీరుని బట్టి మనందరికీ అర్థమవుతుంది. నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మనందరికి కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవటం. మనం చూస్తూ ఉన్నాం, ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొమ్ము కాసి మత చిచ్చు పెట్టే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మైనార్టీని టార్గెట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అదృష్టం ఏంటంటే గతంలో ఐఏఎస్గా మనకి సేవలు అందించిన పప్పుల రాజు గారు ఈరోజు మనకి ఎంపీగా అభ్యర్థిగా వచ్చారు నెల్లూరు డిస్టిక్కి. ఆయనకి కూడా పెద్ద ఎత్తున ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.